అంటే మెడిటేషన్ అంటే ధ్యానాలు ఎలా చేయాలి, వాటి ద్వారా నీ పాపాలు ఎలా పక్కకి వెళ్ళిపోతాయి అన్నది ఒక లెవెల్లో నేర్పుతారు. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో కానీ ఇంట్రాస్పెక్షన్ క్లాసెస్ అని మన స్కై సెంటర్స్, ప్రతి ఊళ్ళోనూ ఎన్నో స్కై సెంటర్స్ ఉన్నాయి. మీరు ఏ స్కై సెంటర్కి వెళ్ళగలిగినా అక్కడ వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ క్లాసెస్ ఇస్తారు. ఆ క్లాసుల్లో ఇవన్నీ నేర్పుతారు. మెడిటేషన్ ఎలా చేయాలి అనేది, ఆత్మ పరిశీలన ఎలా, ఒకటి ధ్యానము, రెండోది ఆత్మ పరిశీలన, మూడోది జీవన తత్వము, నాలుగోది ఫిజికల్ ఎక్సర్సైజ్. ఈ 4 రకాలుగా ఉంది ప్రక్షాళన మార్గం. స్కై అనబడే సులభ కూటమి యుగంలో 4 రకాలుగా ఉంది. మొదటిగా మెడిటేషన్ గురించి చెప్పుకున్నాను. యాక్చువల్గా మొదటి మెడిటేషన్ కాదు, జీవన తత్వం అన్నది ముందు నేర్చుకో. జీవన తత్వం అంటే అందులో అది ఎట్లా ఉంటుందంటే, మానవుడిగా పుట్టి భూమి మీద పడిన తర్వాత మనుషులకి 4 ఊళ్ళ 12 రకాల అవకాశాలు బతకడానికి కావాలి. వాటిలో మొదటివి అవసరాలు ఏంటి? జీవన తత్వంలో అవసరాలు ఎలా ఉంటాయి? ఆకలి వేస్తే భోజనం చేయాలి, దాహం వేస్తే నీరు తాగాలి. ఇవన్నీ అవసరాలే మనకి, అవి లేకుండా బతకలేం కదా. తర్వాత మలమూత్ర విసర్జనాలకి తగిన సదుపాయాలు ఉన్నాయి. తర్వాతది ఇంకోటి ఏంటంటే, వాతావరణంలో శీతోష్ణాలు ఎదుర్కోవడానికి, చలికాలం అయితే మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎండాకాలం అయితే మనం ఎలా కూల్ చేసుకోవాలి అని వాతావరణంలో ఉన్న మార్పులకు తగిన ప్రొటెక్షన్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఇవి అవసరాలు అనమాట. మనిషిగా జన్మెత్తిన వాళ్ళందరికీ అవసరాలు ఉండి తీరుతాయి. తర్వాత రక్షణలు ఒక 3 ఉంటాయి. రక్షణలు ఎలా ఉంటాయంటే, మనకి రక్షణ కావాలి. మనకి శత్రువులు ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు, వాళ్ళు మనకి కీడు చేయాలని చూస్తారు. మనని బ్లాక్ చేయాలని, మనని కొట్టాలని, మన మీద ఏదో చేయాలని, పొగ తెచ్చుకోవాలని శత్రువులు ఉంటారు. కాబట్టి శత్రువుల నుంచి మనం రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా పాము, తేలు లాంటి విష జంతువుల నుంచి కూడా మనకి రక్షణ కావాలి. మూడో రక్షణ ఏంటంటే ప్రమాదాలు, రైలు ప్రమాదాలు కానీ, సైక్లోన్స్ కానీ, లేకుంటే భూకంపాలు కానీ, ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయి కదా, యాక్సిడెంట్స్, ప్రమాదాలు. ఈ ప్రమాదాల నుంచి కూడా ఒకలాంటి రక్షణ ఉండాలి. సైక్లోన్ వచ్చినప్పుడు ఒకలాంటి రక్షణ ఉండాలి, భూకంపాలు వచ్చినప్పుడు ఒకలాంటి రక్షణ ఉండాలి, ఇట్లాంటి రక్షణలు ఉండాలి. కాబట్టి మనుషులకి రక్షణ కూడా అవసరం. మూడోది ధర్మబద్ధమైన జీవితం. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇది ధర్మబద్ధమైన జీవితంలో కూడా 3 భాగాలు ఉంటాయి. ఒకటి డ్యూటీ, ఇంకోటి మొరాలిటీ, ఇంకోటి చారిటీ. డ్యూటీ అంటే ఏంటంటే, నీవు ఎప్పుడు కూడా ఏ సమాజం చేత పోషించబడి పెరిగి పెద్దవాడు అవుతున్నావో వాళ్ళకి ఎప్పుడు కూడా మానసికంగాని శారీరకంగాని వాళ్ళ పట్ల హింసాత్మకంగా ఉండకూడదు. నేను ఎప్పుడు ఎవరిని శారీరకంగా, మానసికంగా ఎప్పుడు ఎక్కడ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధపెట్టని, హింసించడంలో నేను ఓట్లు తీసుకుంటాం మన మెడిటేషన్లో. అదే డ్యూటీ. అదొకటే కాదు, నీ తల్లిదండ్రుల్ని, నీ బిడ్డల్ని, నీ స్నేహితుల్ని, నీ ఇరుగు పొరుగు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు ఎంతవరకు ఉందో అది నిర్వర్తించాలి. అవన్నీ తప్పించుకుంటూ నువ్వు ధ్యానాలు, మెడిటేషన్స్ చేయమని అడగరు వేదాంత మనిషి గారు. వాటిల్లో ఉంటేనే ఇవి చేయాలి. అది డ్యూటీ అన్నమాట. మొరాలిటీ అంటే ఇందాక నేను చెప్పింది. మొరాలిటీ అంటే మోరల్ వాల్యూస్. ఎప్పుడు ఎవరిని ఎక్కడ బాధ పెట్టడం, కష్టపెట్టడం కాదు, హింసించడం, వాళ్ళతో పోట్లాడడం అలాంటివి పెట్టుకోకూడదు. అవి మోరల్ వాల్యూస్. మనం మెడిటేషన్స్ లో చెప్పుకుంటాం కదా, నేను ఎప్పుడు ఎవరిని ఎక్కడ శారీరకంగా, మానసికంగా హింసించను, బాధ పెట్టను, కష్టపెట్టను అని. అది మొరాలిటీ కింద వస్తుంది. అది కూడా చేయాలి మనిషి అన్నవాడు. మొరాలిటీ ఉండాలి, డ్యూటీ చేయాలి. చారిటీ అంటే ఏంటంటే, దేవాలయాలకు కానీ, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి కానీ, వృద్ధులైపోయి అనాథాశ్రమంలో ఉంటారు వృద్ధులకు కానీ, ఏ రకంగానైనా ఎవరికైనా నీ చేతైనంత వరకు నీ ఆదాయంలో కొంత భాగం సహాయం వల్లే, చారిటీ వల్లే ఇవ్వాలి. దాన్ని చారిటీ అంటారు. ఈ 3 ధర్మాలు నిర్వర్తించాలి అవన్నమాట. నాలుగోది ఏంటంటే జ్ఞానార్జన. జ్ఞానార్జన అంటే పర్ఫెక్షన్. జీవన తత్వంలో ఈ 4 మూళ్ళ 12 మనిషి తప్పకుండా చేయాలి. పర్ఫెక్షన్ అంటే ఏంటి? ఇక్కడ జ్ఞాన మార్గం అంటే ఏంటి? ఇప్పుడు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి భక్తి మార్గము, రెండోది కర్మ మార్గము, మూడోది జ్ఞాన మార్గం.
భక్తి మార్గం అంటే ఊరికే భగవంతుని కొలవడం, గుడికి వెళ్ళడం, పూజలు చేయడం ఒకటే కాదు. అది కూడా భక్తి మార్గం ఎవరు కాదంటలేదు. ఇంకా అందులో ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు, 4 ఏళ్ల వాళ్ళు, 3 ఏళ్ల వాళ్ళు, 5 ఏళ్ల వాళ్ళు, 7 ఏళ్ల వాళ్ళు, 10 ఏళ్ల వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులు కానీ, స్కూల్లో టీచర్ కానీ వాళ్ళకి కొన్ని పనులు ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇది చేయి చెప్తారు. చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. పసిపిల్లాడికి ఎలా అన్నం తినాలో తెలియదు. చంటి పిల్లాడు పాకుతో వెళ్ళి నిప్పును పట్టుకుంటాడు, వాడికి కాల్తుందని తెలియదు. పక్కన ఉన్న తల్లిదండ్రులు ఎవరో వాడు పాకుతో నిప్పు దగ్గర పెడుతుంటే ఆపాలి. వాళ్ళకి తెలిసేటట్టు చేయాలన్నమాట. ఇంకా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఈ పని చేయకూడదు, ఈ పని చేయాలి, స్కూల్కి వెళ్ళి ఇలా చదువుకోవాలి, ఇట్లా హోంవర్క్ చేసుకోవాలి, ఇట్లా భోజనం చేయాలి, ఈ టైంకి నిద్రపోవాలి, ఇట్లా వస్త్రాలు ధరించాలి, ఇట్లా స్నానం చేయాలి అని కొన్ని తల్లిదండ్రులు, గురువులు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు నేర్పుతారు. అవన్నీ కూడా వాళ్ళు చెప్పినట్టు చేసిస్తారు. పిల్లలకి తెలియదు చేస్తారు. అదంతా కూడా భక్తి మార్గంలోకి వస్తుంది. తర్వాత కర్మ మార్గం అంటే ఏంటంటే రెండో దశ ఏంటంటే దాంట్లోనే పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకి 20 ఏళ్ళు, 19 ఏళ్ళు, 16 ఏళ్ళు వచ్చాక మా అమ్మ ఇట్లా ఎందుకు చెప్పింది, మా టీచర్ గారు ఇట్లా ఎందుకు చెప్పారు, నా స్నేహితుడికి సలహా ఎందుకు ఇచ్చాడు, దీనిలో ఎంతవరకు సత్యం ఉంది, ఈ కార్యాన్ని నేను ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదు అనే దాని తర్క వితర్కాలకి వాళ్ళ మనసు గురవుతుంది. వాళ్ళకు ఉన్నతమైన పుస్తకాలు చదివి కానీ, లేదా ఆధ్యాత్మికంగా పెరిగిన వ్యక్తుల యొక్క ఉపదేశాలు విని కానీ, ఈ ఆధ్యాత్మిక తత్వవేత్తల యొక్క జ్ఞాన గ్రంథాలు చదివి కానీ, లేదా డాక్టర్లు పెద్దవాళ్ళు వాళ్ళు ప్రమాణ మాత్రంగా సూచనలు సాక్షి భావాలతో ఇస్తారు. ఈ పని చేస్తేనే మీరు అవి తెలుసుకుని కానీ, ఓహో ఇది కరెక్టే, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది కరెక్టే అనే ఒక అభిప్రాయానికి రావడం అనేది ఈ భక్తి మార్గాన్ని నుంచి కర్మ మార్గానికి రావడంలో వస్తుంది. మూడోది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అంటే నువ్వు ఏ తత్వ గ్రంథాలు చదివావో, ఏ బోధలు విన్నావో, ఏ గురు సమక్షంలో ఆయన నుంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నావో, నీ తల్లిదండ్రులు నీకు ఉత్తమమైన శిక్షణ ఎట్లా ఇచ్చిన శిక్షణలో ఏది కరెక్ట్ మంచిది అనుకున్నావో దాన్ని ఆచరించాలి. ఊరికి విని ఉదయం కాదు, గురువు చెప్పిన సందేశాన్ని కానీ, గురువు ఇచ్చిన దీక్షా మంత్రాన్ని కానీ, ఒక టీచర్ చెప్పిన ఉత్తమమైన సలహాలు కానీ, తల్లిదండ్రులు నేర్పిన గుణపాఠాలు కానీ అవి కరెక్టే అన్న ఒక భావానికి రావాలి. ఆలోచించి పెద్ద ఇంద్ర చిన్నప్పుడు అన్ని చేస్తాం, పెద్ద ఇంద్ర ఆ భావానికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, దాన్ని ఆచరించాలి. అది జ్ఞాన మార్గం. కాబట్టి భక్తి కర్మ జ్ఞాన మార్గాలు మూడింటల్లో ఉండడం కానీ, అవసరాలు ఉండడం కానీ, రక్షణలు కానీ, ధర్మబద్ధమైన జీవితం కానీ, మానవుడిగా జన్మించిన వాడికి అవసరాలని మొట్టమొదటి స్కైలో అవి నేర్పుతారు. స్కై సిస్టమ్ లో ముందుగా నేర్పివ్వండి. దాని తర్వాత ఏం నేర్పుతారంటే ఈ మెడిటేషన్స్ గురించి చెప్తారు. దానికంటే ముందుగానే ఆ మెడిటేషన్స్ గురించి 2 మాటలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ లేవు. మెడిటేషన్ దాకా నేను చెప్పాను కదా, ధ్యానం చేయాలని చెప్తాను. ఎక్కడ చేయాలి, మూలాధార చక్రం దగ్గర ఉన్న ప్రాణశక్తి కణాల మీద చేస్తూ చేయాలి. ఆ కణాలని తీసుకొచ్చి స్వామీజీ ఇక్కడ పెడతారు కాబట్టి ఇక్కడ చేయాలి. కానీ అట్లా ఇప్పుడు మహర్షి గారు అయితే సులభ పద్ధతిలో దాన్ని అలా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. కానీ పూర్వకాలంలో, అనాది కాలంలో అలా పెట్టేవాళ్ళు ఎవరు లేరు సులభంగా. ఆ మూలాధార చక్రం దగ్గరే వాడు ధ్యానం మొదలుపెట్టారు. మహానుభావులు ఎంతమంది తరించారు చేసేట్లా. ఆ మూలాధార చక్రం ధ్యానం చేస్తుంటే ఆ ధ్యాన శక్తులు నెమ్మదిగా స్వాధిష్టాన చక్రానికి వస్తారు, తర్వాత మణిపూరానికి వస్తారు, అనాహతానికి వస్తారు, విశుద్ధికి వస్తారు, ఆజ్ఞాకి వస్తారు, సహస్రానికి వెళ్ళి ఆ పైన బయటకు వచ్చాక వాళ్ళకి భగవద్ దర్శనం అవుతుంది. ఈ చక్రాల దగ్గర దాటుకుంటూ పైకి వచ్చే టైంలోనే వాళ్ళకి అనేక శారీరకమైన అనారోగ్యం కానీ, మానసికమైన వేదనలు కానీ ఎంతో ఎదుర్కొన్నారు. ఒక్కోటి 7 సంవత్సరాలు 12 సంవత్సరాలు అలా పట్టింది వాళ్ళకి ఈ కుండలిని యోగాన్ని అభ్యసించడానికి. ఎంతమందో మహానుభావులు అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మహర్షి గారు ఏం చేశారంటే సులభతరం చేసి ఆయన కేవలం 3 వేళ్ల స్పర్శతోనే మూలాధార చక్రంలో ఉన్న కుండలిని పవర్ని వెన్నుముక ద్వారా తీసుకొచ్చి ఇక్కడ కేంద్రీకరిస్తారు. ఆయన తన శిష్యులు ఎంతమందికో నేర్పారు. ఇప్పటికీ స్కై సెంటర్స్ లో ఆ రకంగా ఆ కుండలిని పవర్ని లేవి ఇక్కడ పెట్టడం అనేది ఎంతమందో మాస్టర్స్ నేర్పుతున్నారు. వాళ్ళందరూ నేర్పుతున్నారు. మాస్టర్స్ అందరూ ఆ ఇనిషియేటివ్స్ తీసుకుంటారు, వాళ్ళు ట్రైన్ అప్ అవుతారు, వాళ్ళు నేర్పుతున్నారు. ఇప్పటికీ ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ ధ్యానం చేయడం తేలిక. ఇక్కడ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాణశక్తి కణాలు ఇట్లా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి, వాటి అలా గమనించాలి. ఈ సులభమైన పద్ధతి నేర్పించారు అనమాట. ఈ ధ్యానాలు చెయ్యాలి, ప్రాణశక్తి కణాల మీద మొదలుపెట్టి ఇలా చేస్తున్నంత మాత్రాన ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ధ్యానాలు నేర్చుకునేటప్పుడు అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అంటారు. అంటే ఈ సంసార ధర్మాలన్నింటినీ వదిలేసి సన్యాసం తీసుకుని అడవికి వెళ్ళి చేసే పద్ధతి
పూర్వకాలంలో ఉంది అదే. అది అప్పుడు వాళ్ళు పాపం అదే ఆచరించారు, వాళ్ళకి అది తప్పలేదు, అట్లా ఆచరించే వాళ్ళు మహానుభావులు అయ్యారు. ఇప్పుడు అలా చేయక్కర్లేదు అంటారు మహర్షి గారు. నువ్వు సంసారంలో ఉంటూ సంసార ధర్మాలు నిర్వర్తిస్తూ నీ తల్లిదండ్రుల్ని బిడ్డల్ని చూసుకుంటూ నువ్వు ఈ మెడిటేషన్స్ ధ్యానాలు చేస్తూ దైవోన్ముఖంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి. అలా దాన్ని అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అన్నారు. అటాచ్మెంట్ అంటే నీ బాధ్యతలతో అటాచ్ గా ఉండడం. డిటాచ్మెంట్ అంటే వీటితో ఒక లిమిట్ లో ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి. నీ తల్లిదండ్రుల్ని చూడమన్నారు కదా అని వాళ్ళ మీదే ప్రేమను పెంచుకుని నీ బిడ్డల్ని భార్యని నెగ్లెక్ట్ చేయకూడదు, నీ ధ్యానాలను నెగ్లెక్ట్ చేయకూడదు, నీ పిల్లల్ని అతిగా ప్రేమించి వాళ్ళతోనే నీ ప్రపంచం బతకూడదు. ఒక లెవెల్ వరకు పిల్లల పట్ల బాధ్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, మితిమీరి ఉండకూడదు ఏది. ఇప్పుడు భోజనం చేయాలి, అది ఎక్కువ తినకూడదు, ఎక్కువ తింటే ఇండైజెషన్ అరగదు. ఎంతో ఒక పరిమితి, ఒక పద్ధతి ఒక దాన్ని ప్రవేశపెట్టారు ఆయన. పరిమితి అంటే దానికి లిమిట్ లో ఉండడం, పద్ధతి అంటే ఈ టైంలో ఇదే చేయాలి, 12ంటికే భోజనం చేయాలి, రాత్రి 9 లోపే 8ంటికే పడిపోవాలి, ఆ పద్ధతి అన్నమాట. ప్రతి విషయంలోనూ ఒక పరిమితిని పద్ధతి పెట్టారు. నువ్వు సంసారంలో ఉంటూ బాధ్యతాయుక్తంగా ఉంటూ ఆ బాధ్యతల పట్ల పరిమితిలో పద్ధతిలో ఉండాలి, లిమిట్ దారి లేకుండా. అలా పరిమితిలో పద్ధతిలో ఉండడమే డిటాచ్మెంట్ కింద వస్తుంది. వాళ్ళని ప్రేమించి వాళ్ళ బాధ్యతలే అటాచ్మెంట్ కింద వస్తుంది. కాబట్టి నువ్వు ధ్యానం చేసినప్పుడు ఎలా ఉండాలి? అటాచ్మెంట్ తో ముందు డిటాచ్మెంట్ లో ఉండాలి. ఆ పద్ధతి మహర్షి గారు మనకి ప్రవేశపెట్టారు. ఫస్ట్ స్టెప్ అటాచ్మెంట్ అంటే డిటాచ్మెంట్, అంటే విత్డ్రాయల్ ఆఫ్ ది వరల్డ్లీ థింగ్స్ అంటారు. ప్రాపంచిక ధర్మాల నుంచి బయటపడమంటారు. పతంజలి కాలం నుంచి చెప్తున్నారు. ప్రాపంచిక ధర్మాల నుంచి బయటపడడం అంటే సన్యాసం తీసుకుని సముద్రాన్ని మొదలుపెట్టి అడవికి వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు వేదాంతిగా చెప్పినట్టు సంసారంలో ఉంటాం, ఇటు ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రయత్నాలు చేయడం, అది అటాచ్మెంట్ విత్డ్రాయల్ అనమాట. రెండోది ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆన్ లైఫ్ ఫోర్స్. మనం చెప్పుకున్నాం కదా, జీవధాతు కేంద్రం అనబడే ఆత్మ అనబడే మూలాధార చక్రంలో ఉన్న ప్రాణశక్తి కణాల మీద మనసును కేంద్రీకరించి ధ్యానం మొదలుపెట్టారు. ఆ ధ్యానం అన్నది సెకండ్ స్టెప్ అనమాట. అక్కడే స్టార్ట్ చేయాలి మెడిటేషన్. అక్కడే మన లైఫ్ ఫోర్స్ ఉంది, అక్కడే మన ప్రాణం ఉంది. మనం ఇందాక చెప్పుకున్న సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, దాని ముద్రలు అక్కడే ఉన్నాయి. భగవంతుడి నుంచి ఒక ఫ్రాక్షనలే వచ్చినటువంటి చిన్న భగవత్ శక్తి ఆత్మ రూపంలో అక్కడే ఉంది, ప్రాణశక్తి అక్కడే ఉంది. మన సంతానోత్పత్తి చేయగలిగినటువంటి స్పర్మ్ అండ్ ఎగ్ కూడా అక్కడే ఉన్నాయి. అన్ని కూడా ఆ మూలాధార చక్రంలోనే ఉన్నాయి, కుండలిని దగ్గరే ఉన్నాయి. కాబట్టి నీ కాన్సన్ట్రేషన్ అనేది ముందు అక్కడే ఉండాలి. మూడోది ఏంటంటే సోల్ మెర్జింగ్. సోల్ మెర్జింగ్ అంటే ఇందాక ఇప్పుడు 2-3 సార్లు చెప్పుకున్నాము. మన ఆత్మను తీసుకెళ్ళి భగవంతుడు యొక్క పరమాత్మలో ఏం చేసేయాలి. దానికోసం ధ్యానాలు చేయడం కానీ, ఇంట్రాస్పెక్షన్ చేయడం కానీ, ఆత్మ పరిశీలన చేయడం కానీ, భక్తి మార్గంలో ఉండడం కానీ, జ్ఞాన మార్గంలో ఉండడం కానీ, కర్మ మార్గంలో ఉండడం కానీ, నువ్వు ఏ మార్గంలోనైనా ఉండు. ఎట్లా చేయాలంటే ఈ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ తో కాన్సన్ట్రేషన్ లైఫ్ ఫోర్స్ మీద ఆ సోల్ ని తీసుకెళ్లి భగవత్ స్థితిలో కలిపి ప్రయత్నం చేయాలి. నువ్వు ఏమీ ప్రయత్నాలు చేయక్కర్లేదు. మెడిటేషన్ చేయడం మొదలు పెడితే స్లోగా ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత ఆటోమేటిక్ గా అన్ని అవే అమరుతాయి. అన్ని అమిరి ఇంకా చివరి దశలో బహం బ్రహ్మస్మి అని, నేను భగవంతుడు యొక్క అంశనేనని, ఆ భగవంతుడు సంతానం నేనేనని, నేనే కాదు నా చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఆ భగవంతుడు అంశలేని, ఆయిల్లో ఉన్న ప్రాణశక్తి కణాలే, భగవత్ శక్తిలో ఉన్న ప్రాణశక్తి కణాలే మన అందరిలో ఉన్నాయని, నా చుట్టూ ఉన్న వాళ్ళలో ఉన్నాయని గుర్తించి నేను ఆ భగవంతుడికి తేడా లేదని ఆత్మ సాక్షాత్కారం పొంది ఆ తర్వాత దైవ సాక్షాత్కారాన్ని పొందడానికి వెళ్ళడమే సోల్ మెర్జింగ్. ఇవన్నీ మెడిటేషన్ లో 3 స్టెప్స్ గా మనకి కుండలిని యోగంలో జీవన తత్వం తెలుసుకున్నాము, మెడిటేషన్ తెలుసుకున్నాము. మూడోది ఆత్మ పరిశీలన. ఆత్మ పరిశీలన అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి కొన్ని కోరికలు ఉంటాయి. కోరికలు, కోపము, ఆలోచనలు, చింతలు, 4 రకాలు ఉన్నాయి. ఇవి 4 మనలో ఉన్న మనకి లిబరేషన్ లేదు. మన సిన్ ఇంప్రింట్స్ తొలగవు, మనకి పర్ఫెక్షన్ రాదు, మనకి శారీరకమైన మానసికమైన అనారోగ్యాలు ఎదుర్కోక తప్పదు. సిన్ ఇంప్రింట్స్ వస్తాయి, అప్పుడు భరించవలసిందే. కోపం వల్ల వస్తాయి, కోరిక వల్ల వస్తాయి, చింతల వల్ల వస్తాయి, ఆలోచనల వల్ల వస్తాయి. ఎప్పుడైతే సిన్ ఇంప్రింట్స్ వాపం ముద్రలు పడ్డాయో అప్పుడు బాధలు, పెయిన్, సఫరింగ్ తప్పవు. కాబట్టి ముందుగా ఏం చేయాలి? కోపాన్ని తగ్గించుకోవాలి, కోరికల్ని కంట్రోల్ చేసుకోవాలి, చింతలు లేకుండా చేసుకోవాలి, ఆలోచనలు అరికట్టాలి. అధికమైన ఆలోచనలు ఉండకూడదు. వీటన్నింటి వల్ల పాపం ముద్రలు ఏర్పడతాయి, శరీరం ఆరోగ్యం పాడైపోతుంది. ఇవన్నీ తగ్గించుకోకుండా నువ్వు మెడిటేషన్ చేయలేవు.
వీటన్నింటి మధ్యలో నువ్వు మెడిటేషన్ కూర్చున్నా చేయలేవు. జీవన తత్వం అనే అవసరాలు చెప్పుకున్నావి. ఆ అవసరాలు ఉంటేనే నువ్వు మెడిటేషన్ కూర్చోగలవు. నీ ఆకలి తీర్చుకోవాలి, దాహం తీర్చుకోవాలి, నువ్వు ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి పట్టు ఉండాలి. ఇవన్నీ సమకూరితేనే నువ్వు ధ్యానాన్ని కూర్చుంటావు. కాబట్టి ముందుగా జీవన తత్వం చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు? ఆత్మ పరిశీలన చెప్తున్నారు. ఆత్మ పరిశీలన తర్వాత సులభతర వ్యాయామాలు చెప్తారు. సులభతర వ్యాయామాల తర్వాత అప్పుడు మెడిటేషన్. మనం ముందుగా మెడిటేషన్ చెప్పుకున్నాం. యాక్చువల్గా ముందుగా మెడిటేషన్ కాదు, ముందుగా జీవన తత్వం. అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఆత్మ పరిశీలన చెప్పుకుంటున్నాం. ఆత్మ పరిశీలనలో కోరికల్ని నీతివంతం చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. మనకి కోరిక ఉంటుంది అనుకోండి, అన్నం తినాలన్నది ఒక కోరికే, దాహానికి నీళ్లు తాగాలన్నది ఒక కోరికే. ఈ కోరికల్ని కూడా ఇందాక మనం చెప్పినట్టు ఒక పరిమితిలో పద్ధతిలో పెట్టాలి. అధికంగా తినడం అనారోగ్యం తెచ్చుకోవడం చేయకూడదు. నీళ్ళు ఎక్కువ తాగడం మంచిది కాదు, నీళ్లు తక్కువ తాగి డిహైడ్రేషన్ రాయడం మంచిది కాదు. ఏదైనా కూడా కోరిక అన్నది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా కోరిక ఇంకోటి ఏంటంటే, పిల్లలు కొడుకేమో సైకిల్ కొనమని అడుగుతాడు, ఆ భార్యేమో గ్యాస్ స్టవ్ కొనమని అడుగుతాడు. ఇతనికి వచ్చి జీతం ఏంటి? తక్కువ, గుమస్తా ఉద్యోగంలో. కాబట్టి ఇతను ఎట్లా చేయాలంటే, ఇది అవసరమా అది అవసరమా అనలైజ్ చేసుకోవాలి. పిల్లవాడి సైకిల్ మీద స్కూల్కి వెళ్ళడం ముఖ్యమా? ఆడవాళ్ళ ఇంట్లో వంట చేయడానికి స్టవ్ అవసరమా? ఇబ్బంది పడుతున్నాం కదా, ఆలోచించి ఇది ముఖ్యమా అది ముఖ్యమా అనలైజ్ చేసి ఆలోచించి, సరే ఇప్పుడు ప్రస్తుతానికి గ్యాస్ స్టవ్ కొనిపెట్టి ఆడు ఇబ్బంది లేకుండా చూద్దాము. వీడు ఇంకా చిన్నవాడే కదా, కొన్నాళ్ళు నడిచి వెళ్ళగలడు. నెక్స్ట్ మంత్ నాకు ఇంక్రిమెంట్, నెక్స్ట్ ఇయర్ నాకు ఇంక్రిమెంట్ వచ్చాక ఆ డబ్బులు పిల్లవాడికి నేను సైకిల్ కొనిపెడతానులే అని తన ఆలోచనలన్నీ కూడా సక్రమైన పద్ధతుల్లో తీసుకురావడమే ఆలోచనలు నీతివంతం తీసుకోవడం. కోరికల్ని కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకురావాలి. తర్వాత క్రోధాన్ని తటస్థాయి పెంచాలి. క్రోధం అంటే కోపం. కోపం వల్ల బీపీ పెరుగుతుంది, అల్సర్స్ వస్తాయి, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, షుగర్ వస్తుంది, పెరాలసిస్ వస్తుంది, మైండ్ బ్రెయిన్ కి డ్యామేజ్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాయి. ఎన్ని నష్టాలు చెప్పలేము కోపం వల్ల. కానీ ఈ కోపాన్ని అరికట్టడం అనేది, ఈ కోపాన్ని ఎలా చేయాలి? క్రోధాన్ని తటస్థీకరించాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. క్రోధం రాకుండా ఎవరికి ఉండదు, వస్తుంది, కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ క్రోధం వల్ల ఏమవుతుందంటే, మనం ఇక్కడ వ్యక్తం చేసే కోపము, ఇంట్లో పిల్లలు మన ఏదో విసిగిస్తారు, చిన్నపిల్లలు. ఆ విసిగిస్తే మనకి కోపం వస్తుంది. ఈ కోపం పిల్లల్ని ఏమనలేక మన హస్బెండ్ మీద చూపిస్తాం. ఆయన ఏదో పని చెప్పినా ఏదో కావాలన్నా వినిపించుకోకుండా తీసుకుంటాం. ఆయన కొంచెం బాధపడతాడు. బాధపడి ఆ దిగులను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీసులో తన కింద పనిచేసే గుమాస్తాలని చూపిస్తాడు. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్యని చూపిస్తారు. ఆ భార్య మళ్ళీ తన పిల్లల మీద చూపిస్తుంది. ఇది ఒక సైకిల్ అన్నమాట. ఈ సైకిల్ వల్ల ఇంట్లో పిల్లలు, భార్య, భర్త, ఉద్యోగస్తులు, గుమాస్తాలు అందరూ బాధపడతారు. ప్రతి వాళ్ళకి సిన్ ఇంప్రింట్స్ ఏర్పడతాయి. ఊరికే ఏమి కోపం రాదు. కోపం రాగానే మీకు పాపం ముందు ఏర్పడుతుంది. నీ కోపానికి సిన్ ఇంప్రింట్ ఏర్పడుతుంది. ఆ ఇంప్రింట్ వల్ల మళ్ళీ నీ శారీరకంగా, మానసికంగా భవిష్యత్తులో బాధపడతారు. కాబట్టి మీ కోపాన్ని కూడా, కోపం అనే క్రోధాన్ని తటస్థీకరించాలి. ఎంతవరకు కోపాన్ని చూపాలి? అస్తమానం కోపాన్ని అరికట్టుకుని శాంతంగా ఉండవలసిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఒక రకంగా కోపం చేస్తే కానీ చదువుకోరు. ఆ టైంలో వాళ్ళ మీద ఆ కోపాన్ని వ్యక్తీకరించాలి. కాబట్టి ఎక్కడ కోపాన్ని చూపించాలి, ఎక్కడ చూపించకూడదు అనే విషయాన్ని తటస్థీకరించడం ఉంటారు, బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. నాలుగోది ఆలోచనలు చెప్పుకున్నాము, కోరికలు చెప్పుకున్నాము. ఆలోచనలో ఇంకొక గొప్ప సంగతి ఒకటి ఉంటుంది, అది కూడా చెప్తున్నాము. అదేంటంటే, మనం ఆలోచించే ఆలోచనలు మన బయోమెట్రిక్ ద్వారా మనలోనే ఉండకుండా కాస్మాస్ లో ఉన్న విశ్వకాంతంలో కూడా ప్రవేశిస్తాయి. ఆ విశ్వకాంతంలో ప్రవేశించాక అవి ఆ చుట్టూ ఉన్న మనుషుల యొక్క మనసుల్లో కూడా దూరుతాయి, వాళ్ళ బ్రెయిన్ లో కూడా దూరుతాయి. కాబట్టి మన ఆలోచనలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఒకప్పుడు మీరు చూస్తారు ప్రకృతిలో, మన ఏదైనా వాళ్ళ గురించి ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు ఏదో ఆలోచిస్తుంటే ఆ థాట్ పవర్ మనకు వస్తుంది. అలాగే మన థాట్ పవర్ కూడా వాళ్ళకి అందుతుంది. ఆ రకంగా అందేటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, రాజారాం మోహన్ రాయ్ లాంటి మహానుభావులు సతీ సహగమనాన్ని అడిగట్టారంటే, ఆ చితిలో వేస్తున్న ఆడవాళ్ళు, బతికుండగానే చితిలో పెడుతున్న ఆడవాళ్ళు, వాళ్ళ బంధువులు, స్నేహితులు ఎంతో విలపించి ఈ దారుణాన్ని ఆపగలిగిన వాళ్ళు ఎవరున్నారు, ఇది ఎప్పటికైనా ఆపుతారా, దీని విముక్తి ఉందా అని ఆలోచిస్తారు. కోట్ల మంది అలా ఆలోచించారు. అలా ఆలోచిస్తే ఆ తరంగాలు విశ్వకాంతాల్లో ప్రవేశించి
ఈ ఈ రాజా రామ్మోహన్ రాయ్ లాంటి గొప్ప వ్యక్తుల యొక్క బ్రెయిన్ యొక్క ఆ తరంగాలు వాళ్ళలో ప్రవేశించి వాళ్ళు కృషి చేసి కష్టపడి సతీ సహగమనాన్ని ఆపగలిగారు. మహర్షి గారు చెప్తారు ఎంతమందో ధ్యానాలు ఎలా చేయాలి, భగవంతుడిని ఎలా చూడాలి, మెడిటేషన్ అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, ఇది ఎలా తెలుసుకోవాలి, భగవంతుడి సాక్షాత్కారం ఎలా చేసుకోవాలి, ఆత్మ సాక్షాత్కారం ఎట్లా, దైవ సన్ముఖానికి ఎట్లా చేరాలి అనే తపనతో ఎంతమందో ఆతృతగా ఎట్లాగా ఎంతమందో ఎన్నో రకాల ఆలోచిస్తే ఆ ఆలోచన తరంగాలన్నీ నా బ్రెయిన్ లో ప్రవేశించి నేను ఈ సులభన కుండలి యోగా ప్రవేశపెట్టి ఈ ధ్యానాలు ఈ మనోవికాస విద్య నేర్పించి మీకు అందరికీ అందించగలుగుతున్నానని చెప్తున్నాను. ఈ రకంగా కూడా జరుగుతాయి అన్నమాట ఆలోచన. ఇంకా ఏంటంటే మామిడి పళ్ళు అమ్ముతూ ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్తాం మనం. వాడు ఏం చేస్తాడంటే కొన్ని కుళ్ళిపోయినవి పాతవి అక్కడ ఉంటాడు. మళ్ళాంటి వాళ్ళని చూసి ఓహో వీళ్ళు కొంటారులే అనే ఉద్దేశంతో నేను 20 రూపాయలకి అన్ని మామిడి పళ్ళని 12 రూపాయలకే 10 రూపాయలకే ఇస్తున్నాను, రండి కొనండి అని అనౌన్స్ ఇస్తూ ఉంటాడు. వాడి యొక్క బ్రెయిన్ వేవ్ ఆలోచన అనౌన్స్మెంట్స్ మనకి మామిడి పళ్ళు అవసరం లేకపోయినా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి చాపుగా ఉన్నాయి కదా, కొనాలనిపిస్తుంది, వెళ్ళి కొంటాం. ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు కొన్నాము, ఇంట్లో మనుషులా లేరు, ఉన్నది ఒక్కడు, ఫ్రిడ్జ్ లోన 4 3 ఉన్నాయి, ఇవి కుండిపోతున్నాయి అవి కుండిపోతున్నాయి, తినేవాడిని ఒక్కడే, ఎవరు లేరు, అవి ఇవి కలిసి అన్ని పాడైపోతాయి ఇదే పని. ఈ ఆలోచనలు ఇట్లా వాళ్ళ ఆలోచనలు మనలో ప్రవేశిస్తాయి. వీటిని అన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చివరిది చింతల నిర్మూలన. చింతలు అంటే ఏంటంటే మనకి దిగులు, వరి, ఇవి ఏంటి ఈ మనిషి తినేస్తాయి, మనిషిని 70% 100% దిగచేస్తాయి. అనేక రకాలైన నష్టాలు శారీరకంగా మానసికంగా కలుగుతాయి ఈ చింతల వల్ల, ఈ దిగుల వల్ల. ఈ చింతల్ని నిర్మూలన చేయాలి. ఇంకా కోరికల్ని, క్రోధాన్ని తటస్థీకరించమన్నారు, ఆలోచనలు విశ్లేషణ చేయమన్నారు, విశ్లేషణ చేసి కొన్ని చేయాలి కొన్ని చేయకూడదు అన్నారు. అట్లాగే ఈ చింతల దగ్గరికి వచ్చిన మాత్రం మనుషులు అడుగుతారంటే వీటిని పూర్తిగా పక్కన పెట్టేయాలి. అసలు ఈ చింతలు అసలు ఉంచుకోకూడదు, ఏ చింతలు అది ఎలా అన్నది కూడా మనకి ఈ సులభతర కుండలి యోగంగా నేర్పిస్తాయి. ఇప్పుడు పోలియో వచ్చిన పిల్లాడు ఉంటాడు, ఏ వైద్యం చేసినా తగ్గదు, ఇంకా ఆ పిల్లవాడి గురించి దిగులు పడుతుంటే ఆ దిగులు మిమ్మల్ని దిగదార్చేసి మిమ్మల్ని కూడా అనారోగ్యం పాలు చేస్తుంది. కానీ దానివల్ల లాభం ఏముంది, వదిలేసేయండి ఆ చింతని. ఇలా ఇరుగు పొరుగు వాళ్ళు తగాదాలు తీసుకొస్తూ ఉంటారు, అదేంటి సరిహద్దు తగాదాలు, సరిహద్దు గోడలు ముందు కట్టారు వెనక్కి కట్టారనేమో, అవి కూడా వదిలి మనం ఎక్కువ ఆలోచించకూడదు. వాటి గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తున్న కొద్దీ ఆరోగ్యం పడేది, వదిలేదు. కానీ కొన్ని చింతలు వదలకూడదు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది, ట్యూమర్ వచ్చింది, ఆపరేషన్ చేయించుకోవాలి, కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి, నా దగ్గర డబ్బు లేదు, నేను లోన్ తీసుకోలేను, నాకు కుదరదు అని అట్లాంటివి పోస్ట్పోన్ చేయకూడదు. అది ఎట్లా కూడా తిప్పలు పడి ఆరోగ్యం కోసం ఆ పని చేయాలి. అవి తప్పించుకోలేని చింతలు, భరించవలసిన చింతలు భరించాలి. అలా చింతల యొక్క విశ్లేషణ చాలా చక్కగా చెప్తారు, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తారు. చింతలకు కానీ, కోరికలకు కానీ, ఆలోచనలకు కానీ ఆత్మ పరిశీలన పేరుతో చాలా చక్కటి చాప్టర్ అది. అవన్నీ తటస్థీకరించుకున్నాకే నువ్వు మెడిటేషన్ చేయలేవు, వీటన్నిటితో నువ్వు చేయలేవు, అది చెప్తారు. తర్వాత చివరిలో చెప్తుంది ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ మన డైలీ క్లాస్ లో మనం చేస్తూనే ఉన్నాం, రోజు మార్చి రోజు ఓ రోజు వేదాద్రి గారు చేస్తాం, ఓ రోజు జనరల్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఈ ఎక్సర్సైజ్ అనబడి ఈ సులభతర వ్యాయామాలు అంటారు వీటిని. సులభతర అంటే చాలా తేలికైన వ్యాయామాలు ఆయన ప్రవేశపెట్టి ఒక 9. ఈ వ్యాయామాలు చేయడం వల్ల ఏమిటంటే మనం ఇందాక చెప్పుకున్న స్విమ్మింగ్ ప్రిన్స్ ఉన్నాయి చూసారా, పాపపు ముద్దలు, సంచిత కర్మలు కానీ ప్రారంభ కర్మలు కానీ, ఈ ముద్దలు ఒక ఆత్మ అనబడే సోల్లోనే ఏర్పడతాయి అని మనం చెప్పుకున్నాం. అక్కడ ఒక చోటే ఏర్పడదు, మన శరీర కణాలలో కూడా ఏర్పడదు. ఈ సులభతర వ్యాయామాలు చేయడం వల్ల నెమ్మదిగా ఆ శరీర కణాలలో ఏర్పడే ముద్దలు కరిగిపోతాయి. వాటి కోసం తప్పనిసరిగా మన 9 వ్యాయామాలు చేయాలి. కొన్ని ముద్దలు వాటి వల్ల కరిగిపోతాయి. అంతేకాకుండా మన శరీరంలో రక్త ప్రసారము, ఉష్ణ ప్రసారము, వాయు ప్రసారము 3 రకాల ప్రసారాలు ఉంటాయి. రోజు మనం అది ఈ మంచం మీద పడుకుని రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ లో చెప్తూ ఉంటాం. ఈ ప్రసారాలు 3 ఇన్బ్యాలెన్స్ గా ఉంటే, రక్త ప్రవాహం ఇన్బ్యాలెన్స్ గా ఉన్నా, ఉష్ణం అనబడే టెంపరేచర్ ఎక్కువ ఉన్నా జ్వరం వస్తుంది, తక్కువ ఉన్నా లో టెంపరేచర్. ఉష్ణ ప్రసారం ఉన్నా, వాయు ప్రసారం అంటే మనం తీసుకునే గాలి సరిగ్గా ఉంటే, లంగ్స్ సరిగ్గా పనిచేస్తే హ్యాపీ, చేయకపోతే అక్కడ ఆక్సిజన్ అందకపోతే అనారోగ్యం, శ్వాసకోశ అనారోగ్యం. కాబట్టి వాయు ప్రసారము, రక్త ప్రసారము, ఉష్ణ ప్రసారము బ్యాలెన్స్ లోకి తెచ్చుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆ బ్యాలెన్స్ లో తెచ్చుకోవడానికి 9 వ్యాయామాలు చాలా సహాయం చేస్తాయి. ఈ 9 వ్యాయామాలు ఇంప్రింట్స్ కూడా చేస్తాయి. తర్వాత అంతేకాకుండా ఇంకా ఈ ఈ
ఇవి ఎట్లా చేస్తాయంటే మన సోల్ని, మన ఆత్మని పరమాత్మ దిశగా ప్రయాణం చేయడానికి కూడా సహాయం చేస్తాయి. పరమాత్మ దిశగా కూడా బాడీలో ఇంప్రింట్స్ పోవడానికి, బ్లడ్ అండ్ హీట్ ఎయిర్ సర్క్యులేషన్ చేయడానికి మనసు శరీరము ఆరోగ్యంగా ఉంటాయి. అప్పుడే ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్లే శరీరం ఆరోగ్యంగా అవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు ధ్యానాన్ని కూర్చుంటావు. ఒక పక్క కాలు నొప్పి, ఇంకో పక్క సయాటిక్ నొప్పి, ఇంకో పక్క గుండె నొప్పి ఉంటే ఎవరు ధ్యానాన్ని కూర్చోలేరు. ధ్యానాన్ని చేసే ముందు ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. ముందు సులభతర వ్యాయామాలు చేయాలి, శారీరక ఆరోగ్యము సెట్ చేసుకోవాలి, శరీరంలో పడిన సిన్ ఇంప్రింట్స్ తొలగించుకోవాలి, రక్త ఉష్ణవాయు ప్రసారాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, మనసు ప్రశాంతంగా ఉంటే యూ కెన్ సిట్ ఫర్ మెడిటేషన్. మెడిటేషన్ ఒకటే కాదు, ఒక భక్తి మార్గంలో కూర్చుని పాటలు పాడాలన్నా, ఒక దేవాలయానికి వెళ్ళాలన్నా, కొంతమందికి సేవ చేయాలన్నా ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే భక్తి మార్గమైనా, కర్మ మార్గమైనా, జ్ఞాన మార్గమైనా నీకు తెలియదు. కాబట్టి వాటి కోసం ముందు ఈ ముద్రలు పోగొట్టుకోవడానికి వాటి కోసం సులభతర వ్యాయామాలు ఆయన ఎన్నో రకాల ఎంతమందో పతంజలి కానీ, అంత ముందు వాళ్ళకి కానీ, ఆ తర్వాత వాళ్ళకి కానీ ఎన్నింటినో పరిశీలించి గ్రహించి ఆయన ఆచరించి వాటి వల్ల లాభాన్ని ఆయన పొంది వాటిల్లో ఉత్తమమైన వాటిని ఎన్ని అవి 9 తయారు చేసి మనకు ఇచ్చారు. అవి సులభతర వ్యాయామం. 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఎవరైనా చేయగలరు. నీ శరీరంలో ఎటువంటి ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా కూడా ఈ వ్యాయామాలు చేయడం ఏం కష్టం కాదు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ చేయొచ్చు. పూర్వకాలంలో స్త్రీలకి కొన్ని అర్హతలు లేవు, వాళ్ళకి మంత్లీ బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి కొన్ని మెడిటేషన్స్ కానీ, కొన్ని ఎక్సర్సైజ్లు కానీ, కొన్ని వ్యాయామాలు కానీ స్త్రీలు అర్హులు కాదు. అందులో చిన్నపిల్లలు కూడా అర్హులు కాదు. కానీ మహర్షి గారి ఉద్దేశంలో అదేమీ లేదు. ఒక కాయకల్ప విషయంలో మాత్రమే 12 ఏళ్ళు వచ్చిన తర్వాత చేయాలంటారు. కానీ మిగతా మామూలు సులభతర వ్యాయామాలు 8 సంవత్సరాల నుంచి 80 ఏళ్ల వరకు అందరూ చేయొచ్చు, సులభంగా ఉంటాయి. అందరికీ ఎటువంటి శ్రమ లేకుండా చేయగల వ్యాయామాలు ఇవి నేర్పించారు. కాబట్టి ఈ స్కై యోగాలో స్టెప్స్ చెప్పారు. ముందు జీవనతత్వం చెప్పారు, తర్వాత ఆత్మ పరిశీలన చెప్పారు, క్రోధిక, కోపము, చింతలు, ఆలోచనలు వాటి గురించి, తర్వాత సులభతర వ్యాయామాలు చెప్పారు, వాటి వల్ల లాభాలు చెప్పారు. 4వదాగా మెడిటేషన్స్, ధ్యానాలు. అప్పుడు నువ్వు ధ్యానం చేయగలుగుతావు. అప్పటి వరకు నువ్వు ధ్యానాన్ని కూర్చోలేవు. ధ్యానం ద్వారా ఏమవుతుందంటే నువ్వు చక్కగా భగవత్ముఖంగా ప్రయాణం చేస్తావు, భగవంతుడు అంటే ఏంటో తెలుసుకుంటావు. నువ్వు భగవంతుడు అంశనేనని, ఆయన నుంచి తన్మార్పుగా పరిణామ క్రమంలో నువ్వు ఏర్పడ్డావని, నీలో ఉన్నది భగవంతుడి యొక్క శక్తి అని, ఆ ఆత్మ భగవంతుడి నుంచి నీకు వచ్చిందనని, అది ఆయన అంశేనని, అహం బ్రహ్మస్మి అని, నేనే భగవంతుడిని, భగవంతుడే నేను సత్యాన్ని నువ్వు ధ్యానాల ద్వారా గుర్తించగలుగుతావు. గుర్తించిన తర్వాత అహం బ్రహ్మస్మి ఏం కాక తత్వమసి కూడా నీకు అవగాహన ఉంటుంది మెడిటేషన్ ద్వారా. తత్వమసి అంటే నేనే కాదు, నా చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా భగవంతుడి యొక్క రూపాలే. అందరిలో ఉన్నవి ఆ శక్తి కణాలే, ఆ భగవంతుడి శక్తి కణాలే వాళ్ళలో ఉన్నాయి, అవే నాలో ఉన్నాయి. కాబట్టి నేనే కాదు, వాళ్ళు కూడా భగవంతుడి రూపాలే అని ఒక తత్వాన్ని అర్థం చేసుకోవడం తత్వమసి. అహమాత్మ బ్రహ్మ అన్నది కూడా అవగాహన మెడిటేషన్. అహమాత్మ బ్రహ్మ అంటే నా ఆత్మమే బ్రహ్మము, పరమాత్మలో ఉన్నది బ్రహ్మము, ఆయన ఆత్మ, నా ఆత్మే బ్రహ్మము అన్న సత్యాన్ని కూడా గుర్తించగలుగుతాయి. కాబట్టి వేదాలు చెప్పినటువంటి సత్యాలు 4. ప్రజ్ఞానం బ్రహ్మ 4. ప్రజ్ఞానం అంటే నాలో ఉన్న జ్ఞానం, నాలో ఉన్న జ్ఞానమే బ్రహ్మ. నాలో ప్రాణశక్తి కణాలే 6th సెన్స్ రూపంలో, జ్ఞానం రూపంలో ఉన్నాయి. నాలోనే కాదు, ఇప్పుడు ఈ పేపర్ ఉంది, ఈ పేపర్లో కూడా కణాలు ఉన్నాయి. శక్తి కణాలతోనే ఈ పేపర్ ఏర్పడింది. శక్తి కణాలు భగవంతుడి యొక్క అంశే, కాబట్టి ఈ పేపర్ కూడా భగవత్ స్వరూపమే. అట్లాగే ఈ స్టూలు, ఈ ప్లేటు, ఈ కంప్యూటర్, ఈ ల్యాప్టాప్ అన్ని కూడా శక్తి కణాల యొక్క రూపమే. శక్తి కణాలు భగవంతుడు అంశే. ఇలాగా ప్రజ్ఞానం బ్రహ్మ అంటే, ప్రజ్ఞానం అంటే నాలో ఉన్నది ప్రజ్ఞానం. ప్రజ్ఞానం కాబట్టి జ్ఞానం రూపంలో అన్నిటా ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేసుకుంటున్నారంటే, ఈ భగవంతుడి యొక్క స్వరూపాన్ని లేని స్థలం కానీ, భగవంతుడి యొక్క స్వరూపాన్ని లేని వస్తువు కానీ ఈ సుశాల విషయంలో ఎక్కడ ఏది లేదు, అన్ని ఆయన స్వరూపాలే అనే ఒక